ఒక సినిమా హిట్ అయితే అందరూ ఆ సక్సెస్ని చూస్తారు. కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి వెనుక ఎంత కష్టం ఉంటుందో, ఎన్ని నిద్రలేని రాత్రులు ఆ సినిమా మేకర్స్ గడుపుతారో చాలామందికి తెలియదు. కొన్ని సినిమాలు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయేదాకా వచ్చాయి కూడా. ఇంకొన్ని సినిమాలు కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు భయపడ్డారు కూడా. కానీ తీరా థియేటర్లో రిలీజ్ అయ్యాక అవే సినిమాలు ఇండస్ట్రీ హిట్స్గా చరిత్ర సృష్టించాయి. అలా రిలీజ్కి ముందు నరకం చూసి రిలీజ్ అయ్యాక రికార్డులు బద్దలు కొట్టిన ఆ 10 సినిమాలు, అంటే మా దగ్గర ఒక 10 టాప్ 10 లిస్ట్ ఉంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటిగా పోకిరి అనే సినిమా. ఈ లిస్ట్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పోకిరి సినిమా గురించే. సినిమా షూటింగ్ టైంలో ఇదొక నార్మల్ రౌడీ మూవీ అనుకున్నారు. చాలా ఏరియాల్లో ఈ సినిమాను కొనడానికి ఎవరు ముందుకు రాలేదు. దాంతో డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఓన్గా రిస్క్ చేసి కొన్ని ఏరియాల్లో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమా టాలీవుడ్ రికార్డులను ఎలా తిరగరాసిందో మనందరికీ తెలుసు. ఇక రెండో సినిమా వచ్చేసి అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ ఇంకా సందీప్ రెడ్డి వంగ వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమా దాదాపు 3 గంటల రన్ టైంతో ఉంటుంది. పైగా బోల్డ్ కంటెంట్. ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ సినిమాని కొనడానికి ఆసక్తి చూపించలేదు. చేసేదేమీ లేక సందీప్ వంగ వాళ్ళ సొంత అన్నయ్యే రిస్క్ చేసి ఓన్గా ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేయించారు. కట్ చేస్తే ఇదొక కల్ట్ బ్లాక్ బస్టర్. ఇక మూడో సినిమా వచ్చేసి అరుంధతి. అనుష్క గారు మెయిన్ లీడ్గా, శ్యామ్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్గా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా విఎఫ్ఎక్స్ కోసం బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది. రిలీజ్ డేట్లు చాలాసార్లు వాయిదా పడ్డాయి. ఒకానొక దశలో ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని కూడా టాక్ అయితే వినిపించింది. కానీ రిలీజ్ అయ్యాక ఈ సినిమా సృష్టించిన ప్రపంచం అంతా ఇంత కాదు. ఈ సినిమాకి దర్శకుడు కోడి రామకృష్ణ గారు. మహానుభావుడు ఇప్పుడు లేరు, బట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు మనకి అరుంధతితో. ఇక నాలుగో సినిమా వచ్చేసి బాహుబలి చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయింటారు కదా. ఎస్, ఇందులో లిస్ట్లో ఇది కూడా ఉంది. పాన్ ఇండియా నేషనల్ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన బాహుబలి కూడా ఎన్నో కష్టాలు పడింది. షూటింగ్ డేట్స్ పెరిగిపోవడం వల్ల బడ్జెట్ కంట్రోల్ తప్పింది. సినిమా పూర్తి చేయడానికి ప్రభాస్ గారు ఇంకా రానా గారి వల్ల రెమ్యునరేషన్లో కూడా కొంత కట్ చేసుకున్నారని కూడా అప్పట్లో టాక్ వచ్చింది. అంత రిస్క్ చేసి తీశారు కాబట్టే 1000 కోట్ల రికార్డు బద్దలు కొట్టింది ఈ సినిమా. ఐదో సినిమా వచ్చేసి గబ్బర్ సింగ్. వరుసగా 10 ఏళ్ళు సరైన హిట్ లేక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సతమతం అవుతున్న టైం ఇది. పైగా దబాంగ్ సినిమా రీమేక్ అనగానే చాలామంది పెదవి విరిచారు. డైరెక్టర్ హరీష్ శంకర్ మీద కూడా ఎవరికి పెద్దగా నమ్మకం లేదు. కానీ థియేటర్లో బొమ్మ పడ్డాక పవర్ స్టార్ గారి మాస్ జాతర ఇండస్ట్రీ హిట్ని తిరగరాసేలా చేసింది. ఆరో సినిమా వచ్చేసి పెళ్లి చూపులు. చాలా తక్కువ బడ్జెట్తో కొత్త డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తీసిన ఈ సినిమా మొదట్లో థియేటర్లే దొరకలేదు. ఫైనాన్షియల్గా చాలా కష్టాలు పడ్డారు. కానీ సురేష్ బాబు గారు ఈ సినిమాని చూసి బ్యాకప్ ఇవ్వడంతో రిలీజ్ అయింది. నేషనల్ అవార్డుతో పాటు 30 కోట్ల పైగా కలెక్షన్ కూడా రాబట్టింది. ఇక ఏడో సినిమా వచ్చేసి కార్తికేయ 2. నిఖిల్ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన కార్తికేయ 2 రిలీజ్కి ముందు ఎన్ని కష్టాలు పట్టిందంటే చెప్పలేనన్ని కష్టాలు పట్టింది. పెద్ద సినిమాల రిలీజ్ల వల్ల ఈ సినిమాని కనీసం 3 సార్లు పోస్ట్పోన్ చేశారు. నిఖిల్ ఏడ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎట్టకేలకు రిలీజ్ అయ్యి హిందీలో కూడా 100 కోట్ల పాన్ ఇండియా హిట్ కొట్టిన సినిమాగా నిలిచింది. ఇక 8వ సినిమా వచ్చేసి గమ్యం. క్రిష్ గారి డైరెక్షన్లో అల్లరి నరేష్ గారు, శర్వానంద్ గారు వీళ్ళిద్దరు నటించిన ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఫస్ట్లో క్రిష్ వాళ్ళ నాన్నగారే, అంటే జాగర్లమూడి సాయిబాబు గారే కష్టపడి ఈ సినిమా నిర్మించారు. మొదట్లో కేవలం 20 ప్రింట్లతో రిలీజ్ అయింది. కానీ మౌత్ టాక్తో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో సపరేట్ చెప్పాల్సి వస్తుంది. ఇంకా 9వ సినిమా వచ్చేసి RX100. కార్తికేయ గారు ఇంకా పాయల్ రాజ్పుత్ గారు వీళ్ళిద్దరు నటించిన ఈ సినిమా చెప్పాలంటే మొదట్లో బయలు ఎవరు దొరకలేదట. ట్రైలర్ బోల్డ్గా ఉండటంతో సెన్సార్ కష్టాలు కూడా వచ్చి పడ్డాయి. అప్పట్లో రిస్క్ చేసి రిలీజ్ చేస్తే యూత్కి పిచ్చిగా నచ్చింది. కనెక్ట్ అయ్యి నిర్మాత కాసుల వర్షం కురిపించింది. ఇంకా 10వ సినిమా వచ్చేసి బొమ్మరిల్లు అనే సినిమా. దిల్ రాజు గారి ప్రొడక్షన్లో భాస్కర్ గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి టైం, బడ్జెట్ 2 ఎక్సీడ్ అయిపోయాయి. ఒక దశలో దిల్ రాజు గారు కూడా టెన్షన్ పడిపోయారట. కానీ సినిమా మీద ఉన్న నమ్మకంతో క్వాలిటీ తగ్గకుండా రిలీజ్ చేశారు. ఆ తర్వాత బొమ్మరిల్లు తెలుగు సినిమా చరిత్రలో ఎలాంటి ట్రెండ్ సెట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చూసారుగా ఫ్రెండ్స్, కష్టం ఎప్పటికీ వృధా కాదు అనడానికి ఈ సినిమాలే బెస్ట్ ఎగ్జాంపుల్స్. వీటిలో రిలీజ్కి ముందు కష్టాలు పడినా రిజల్ట్ చూశాక మీకు అత్యంత సంతోషం ఇచ్చిన సినిమా ఏది? నాకైతే పోకిరి. పోకిరి రికార్డులు బ్రేక్ చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. మీ అభిప్రాయం ఏంటి? మీకు ఇష్టమైన సినిమా ఏంటో కమెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన సినీ దావత్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.